అందరికీ నమస్కారం అండి. కృష్ణానదీ తీరంలో వెలిసిన పంచ నరసింహ క్షేత్రాలలో ఒకటైన మంగళగిరి పానకాల స్వామి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ నారసింహుడు సద్యోజాతుడు, అంటే భక్తరక్షణ కోసము అప్పటికప్పుడు అవతరించిన మూర్తి. ఆపదలో ఉన్న భక్తులను వేడుకున్న వెంటనే కాపాడగల దయగల దేవుడు నరసింహస్వామి. అందుకే శ్రీ శంకరాచార్యులంతటి వారు తనను ఆపదల నుంచి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానదీ తీరాన వెలిసిన 5 క్షేత్రాలను పంచ నరసింహ క్షేత్రాలు అంటారు. అంతేకాదు, ఈ 5 క్షేత్రాలలో స్వామిని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మంగళగిరి పానకాల స్వామి, వేదాద్రి స్నానాలయ్య, మట్టపల్లి అన్నాలయ్య, వాడపల్లి దీపాలయ్య, కేతవరం వజ్రాలయ్య. వీటిలో మనమిప్పుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవాన్ని గురించి తెలుసుకుందాము. మిగతా 4 క్షేత్రాల కన్నా కృష్ణానదికి కొంచెం దూరంగా ఉన్న క్షేత్రం ఇది. మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేవి పానకాల స్వామి, గాలి గోపురము, చేనేత వస్త్రాలు. ఇవన్నీ ఇక్కడ ప్రసిద్ధి చెందినవి. ముందుగా మనము ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయము, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయము. కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకుంటారు. హిరణ్యకశిపుని వధ చేసిన తరువాత శ్రీ నరసింహస్వామి చాలా భయంకరమైన రూపంతో రౌద్రంగా అందరికీ భయం గొలుపుతూ ఉన్నారు. దేవతలంతా దేవదేవుని శాంతించమని ఎంత ప్రార్థించినా ఫలితం కనపడలేదు. శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతాన్ని సమర్పించింది. దానిని గ్రహించిన స్వామి శాంత స్వరూపులైనారు. ఈయనే మంగళగిరిపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి. ఈయనకు భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనం ఇస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవ్వగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇక పానకం పోయటం ఆపేసి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన ఉన్న పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకము ఇక్కడ వినియోగమవుతున్నా ఒక్క చీమ కూడా కనిపించకపోవటము ఒక విశేషము. పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ ఆలయం ఉంది. దీనికి పక్కగా ఒక స్వరంగం ఉంటుంది. అక్కడి నుంచి వెళితే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహలకు వెళ్ళవచ్చు అంటారు. ఋషులు ఇదివరకు ఆ మార్గం గుండానే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామిని సేవించుకునేవారు. ప్రస్తుతము ఆ మార్గం మూసుకుపోయింది. సర్వమంగళ స్వరూపిణి, సర్వశుభదాయిని అయిన శ్రీలక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసింది కాబట్టి ఈ పర్వతము మంగళగిరి అయింది. అంతకుముందు ఈ కొండకు మూర్కొండ, మార్కొండ అనే పేర్లుండేవి. పానకాల స్వామి మహత్యాన్ని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. స్వామివారు పానకం తాగటము ఎంతవరకు నిజమో పరీక్షించటానికి అక్కడ జమీందారు వెంకటాద్రి నాయుడు తన బావమరిది, శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకెనీడితో కలిసి కొండపై ఉన్న స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి తమ కుడి చేతిని పోనిచ్చారట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవ్వులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట. అంకనీడు గారికి తేళ్లు పాములు కరిచినంత బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా చెయ్యి రక్తమాంసాలు లేక శల్యావశిష్టంగా ఉండటం చూసి చాలా విస్మయం చెందారట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని, తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురం నిర్మింపజేశారట. కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు. తీరని ఆపదలు వచ్చినప్పుడు భక్తులు తమ గండాలు గడిచిపోయినట్లయితే అక్కడ నేతితో కానీ నూనెతో కానీ దీపం పెడతామని మొక్కుకుంటారు. గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్న మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని చెప్తారు. ఆలయానికి 4 వైపులా గాలిగోపురాలు ఉన్న తూర్పున ఉన్న గాలిగోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిద్ధికెక్కింది. మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణాన్ని చేపట్టి 3 అంతస్తులు కట్టించారు.
తరువాత కాలంలో అక్కడ జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్రీస్తు శకము 1807 1809లో ఈ గోపురం పైన ఇంకొక 8 అంతస్తులు నిర్మింపజేశారు. 153 అడుగులు ఎత్తు ఉన్న ఈ గోపురము వెడల్పు 49 అడుగులు మాత్రమే. వెడల్పు తక్కువగా ఉండి ఇంత ఎత్తుగా ఉన్న గోపురాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఈ గోపురము చాలా ప్రసిద్ధికెక్కింది. ఈ గోపురాన్ని గురించి ఇంకొక ఆసక్తికరమైన విశేషం కూడా ఉంది. గోపురము 14 అంతస్తులు నిర్మించిన తర్వాత ఆ గోపురము ఉత్తరానికి ఒరిగిందట. గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తానేం తప్పు చేశాడో తెలియక శిల్పశాస్త్రంలో విజ్ఞుల సలహా మేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సుప్రసిద్ధ శిల్పులతో చర్చించారట. వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు. దానితో ఉత్తరానికి ఒరిగిన గోపురము చక్కబడి తిన్నగా నిలబడింది. ఆ కోనేరుని చీకటి కోనేరని పిలుస్తారు. తిన్నగా నిలబడింది. ఆ కోనేరుని చీకటి కోనేరని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో పాల్గొన మాసంలో 11 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాల్గొన శుద్ధ షష్ఠి నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో చతుర్దశి నాడు శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవులకు కళ్యాణం జరుగుతుంది. మర్నాడు అంటే పౌర్ణమి రోజు జరిగే రథోత్సవంలో 1,00,000 మందికి పైగా ప్రజలు పాల్గొంటారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగటానికి భక్తులు పోటీ పడతారు. కనీసము ఆ రథం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు. ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరునాళ్ళ కూడా చాలా ప్రసిద్ధికెక్కింది. శ్రీరామనవమి, హనుమత్ జయంతి, నృసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి ఇక్కడ జరిగే ముఖ్యమైన ఉత్సవాలు. కొండపైన పానకాల స్వామి ఆలయానికి మెట్ల మార్గంలోనే కాకుండా వాహనంలో కూడా వెళ్ళవచ్చు. పానకాల స్వామి ఆలయము ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా తెరిచి ఉంటుంది. సాయంత్రం సమయంలో దేవతలు, ఋషులు స్వామిని సేవించటానికి వస్తారని ఇక్కడ వారి నమ్మకము. అందుకే 3 గంటలకే ఆలయం మూసేస్తారు. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఉదయం 5 గంటల నుంచి 12:30 దాకా, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8:30 గంటల దాకా ఉంటుంది. విజయవాడ గుంటూరు రహదారిలో విజయవాడకు దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. భోజన వసతి సౌకర్యాలు మంగళగిరి, విజయవాడ, గుంటూరులలో లభిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.